అయితే 2023 ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చూసుకుంటే 3 టైమ్స్ నాన్ స్టాప్‌గా గెలవడం అనేది ఇంపాసిబుల్. అది రీజనల్ పార్టీ అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్‌లో ఉన్న పార్టీ కూడా అవ్వచ్చు. ఇక్కడ మనం సెకండ్ రీజన్ చూసుకుంటే మనందరికీ బాగా తెలిసిందే. పేపర్ లీక్ అలానే వీక్ టీజీపీఎస్సీ. ఒక గవర్నమెంట్ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది అనేది ఆ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ బట్టి మనకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ సెకండ్ టర్మ్‌లో మల్టిపుల్ టైమ్స్ పేపర్ లీక్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు మనం థర్డ్ రీజన్ చూసుకుంటే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్‌గా చేంజ్ అవ్వదు. ఇక్కడ ఆయన ఎందుకు సీఎం చేశారంటే ఆయన ప్రాంతీయ ప్రాబ్లమ్స్‌ని డీల్ చేశారు కాబట్టి ఆయన్ని సీఎంగా చేశారు. ఇక్కడ మనం సెకండ్ టర్మ్ చూసుకుంటే కేసీఆర్ గారి కాన్సంట్రేషన్ అంతా సెంట్రల్‌లోనే ఉంది. ఇక్కడ రీజనల్‌లో అనేది ఆయన ఇంపాక్ట్ అనేది బాగా తగ్గించేసింది. ఇప్పుడు ఫోర్త్ రీజన్ చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ సిటీ అండ్ టౌన్. కేటీఆర్ గారు హైదరాబాద్‌ని గ్లోబల్ స్టాండర్డ్స్‌లో పెట్టాలనుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ ఈ పల్లెటూరులకు దూరం అయిపోవడం అనేది కేటీఆర్ గారి పార్టీకి చాలా మంచిది కాదు. ఇక్కడ మనం నెక్స్ట్ రీజన్ చూసుకుంటే కాంగ్రెస్ ఒక పెద్ద అపోనెంట్‌గా తయారవ్వడం. ఒకవైపు కాంగ్రెస్ తన పార్టీలో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి చేసింది. అలానే దీంతో పాటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కాంగ్రెస్ ప్రెసిడెన్సీని తెలంగాణ స్టేట్లో చాలా వైడ్ చేసింది. మీరు ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ చాలా క్రియేటివ్ యాడ్స్ అనేవి తీసుకొచ్చింది. అయితే ఈ యాడ్స్ అనేవి బీఆర్ఎస్ ఫెయిల్ అయిన ఆస్పెక్ట్స్ కోసం డీల్ చేశాయి. లైక్ పేపర్ లీక్స్, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇలాంటివి చాలా. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రీజన్స్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు మెయిన్గా మనం ఒక రీజన్ తీసుకోవచ్చు. అదేంటంటే కేసీఆర్ గారు ఆయన సెకండ్ టర్మ్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారికి చాలాసార్లు అగెనిస్ట్గా మాట్లాడారు. అయితే ఇక్కడ అగెనిస్ట్గా మాట్లాడడం తప్పు కాదు. అయితే ఇక్కడ సెంట్రల్తో ఎనిమిటీ ఉండడం అలాగే కోఆపరేషన్ అనేది లేకపోవడం ఒక స్టేట్కి మంచిది కాదు. అది ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ. దీనివల్ల ఆయన సెంట్రల్ కోఆపరేషన్కి ఆయన చాలా దూరం అయ్యారు. దీంతో పాటు చాలా రీజన్స్ ఉన్నాయి. కరప్షన్ అవ్వచ్చు, వెల్ఫేర్ మెకానిజం ఫెయిల్ అవడం అవ్వచ్చు, ప్రాజెక్ట్ డీలింగ్స్ కూడా కావచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కొన్ని రీజన్స్ మాత్రం. మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి.